హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? సో ఈరోజు క్యాస్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. సో కులంకి సంబంధించినటువంటి అంశాలను చర్చిద్దాం. ఓకే, సో భారతీయ సమాజపు సామాజిక నిర్మితికి ఒక ప్రత్యేక సామాజిక సంస్థనే కులం అని చెప్పుకోవచ్చు. ఓకే, చూడండి, భారతీయ సమాజపు సామాజిక నిర్మితికి ఒక ప్రత్యేక సామాజిక సంస్థ కులం. సో కులం ఒక ప్రధాన లక్షణం అని చెప్పుకోవచ్చు. రైట్, చూడండి, అతి ప్రాచీన కాలం నుంచి మన భారతీయ సామాజిక వ్యవస్థకు ఆధారంగా ఉన్నటువంటి ప్రాచీన సంస్థగా కులాన్ని వర్ణించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎంతో మంది శాస్త్రవేత్తలు కులాన్ని అధ్యయనం చేయటం జరిగింది. అదేవిధంగా కులం గురించి సాహిత్యం, అధ్యయనాలు చాలా ఎక్కువగా లభించాయని చెప్పుకోవచ్చు. దీనికి గల కారణం కులం ఒక అధ్యయన అంశంగా ఎందరినో ఆకర్షించడం జరిగింది. ఎస్సి రూబే, ఎంఎస్ శ్రీనివాస్, గఫ్, లెవిస్, మ్యారియట్, ఆండ్రే బెటెల్లా లాంటి సామాజిక శాస్త్రవేత్తలు తమ గ్రామీణ అధ్యయనాలలో కులాన్ని ఒక సంస్థగా, ఒక సామాజిక సమూహంగా విశ్లేషణ చేశారు అని చెప్పుకోవచ్చు. మరి కులం యొక్క అర్థం ఏమిటి? కులం అనే పదాన్ని ఆంగ్లంలో కాస్ట్ అంటారు, అంటే మన వ్యవహారిక భాషలో క్యాస్ట్ అంటారు. సో కాస్ట్ అనేటటువంటి పదం స్పానిష్ పదం అయినటువంటి కాస్టా అనే పదం నుంచి ఉద్భవించింది. కాస్టా అనే పదానికి ఇక్కడ అర్థం ఏమిటి అంటే జాతి, వారసత్వ లక్షణాల సంశ్లిష్టత అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. మరి కాస్టా అనే పదం లాటిన్ భాషలోని కాస్టస్ అంటే పరిశుద్ధమైన అనే పదం నుంచి ఉద్భవించింది. 17వ శతాబ్దం వరకు భారతదేశంలో కాస్ట్ అనే పదాన్ని ఉపయోగించలేదు. భారతదేశంలో జాతి అని పిలిచేటటువంటి వర్గాలను సూచించడానికి పోర్చుగీస్ వారు కాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు కూడా ఈ పద్ధతిని కొనసాగించారు అని చెప్పుకోవచ్చు. మరి కులం యొక్క నిర్వచనాలు. కులం ఒక సంక్లిష్టమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ కులాన్ని నిర్వచించడం అంత సులువైనటువంటి పని కాదు అనేది గమనించాలి. రచయితలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, కులం, దాని ఆవిర్భావం, నిర్వచనం, లక్షణాలకు సంబంధించినటువంటి మొదలైన అంశాలను వివిధ రకాలుగా విశ్లేషించారు. ఉదాహరణకు ఎఫ్జి బెయిలీ మరియు ఎంఎన్ శ్రీనివాసుల అభిప్రాయం ప్రకారం గమనిస్తే కులాలు నిర్మితులు అని చెప్పడం జరిగింది. ఓకేనా, స్ట్రక్చర్స్ అన్నారు. మరొకరు ఏమన్నారు అంటే కులాన్ని నిర్వచించకుండా దాని లక్షణాలను ఇక్కడ కేట్కర్ మరియు దత్, రిస్లే, ఓప్లర్ వంటి వాళ్ళు కూడా వివరించారు. డిఎన్ మజుందార్, టిఎన్ మదన్లు అభిప్రాయం ప్రకారం ఏమిటంటే కులం ఒక బంధిత సమూహంగా చెప్పటం జరిగింది. ఓకేనా, సో ఈ రకంగా గమనిస్తే
రిస్లే ఒక నిర్వచనం ఇచ్చాడు. కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనో లేదా ఒకే విధమైన వంశానుక్రమంతోనో ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైనటువంటి పేరుతో వ్యవహృతమై ఉన్నాయి. అందరూ సాధర్మ్యంతో ఉన్నట్లయితే దానిని కులం అంటారు అన్నారు. లుండ్బర్గ్ నిర్వచనం గనక గమనిస్తే కులం అనేది ఒక బంధిత సామాజిక వర్గం. దీనిలో సభ్యులు జన్మ ద్వారా సభ్యులు అవుతారు. ఈ సభ్యత్వం నుంచి వ్యక్తులు తప్పించుకోలేరు. గతిశీలత, అంతస్తు విభేదాల విషయాలలో చాలా బంధితంగా ఉండేటటువంటి స్థరీకరణ వ్యవస్థగా కులాన్ని పేర్కొనడం జరిగింది. మరి అదే విధంగా ఈఏహెచ్ బ్లంట్ కులాన్ని నిర్వచించారు. కులం ఒక సజాతి సమూహం లేదా సజాతి సమూహాల మొత్తం అన్నారు. కులానికి ఒక పేరు ఉంటుంది. ఓకేనా? దీనిలో సభ్యత్వం అనేది వారసత్వ రీత్యా ద్వారా వస్తుంది. కులం తన సభ్యుల మధ్య ఉన్న సామాజిక సంబంధాలపై కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. సాంప్రదాయక కుల వృత్తిని పాటించడం, ఒకే పూర్వీకుల నుంచి ఉద్భవించినామని భావించడంతో పాటు కులం ఒక సజాతీయ సముదాయంగా పరిగణించబడుతుంది అని పేర్కొన్నారు అధ్యక్ష. ఓకే, అయితే భారతదేశంలో మేధావులు లేదా భారతదేశంలోని కుల వ్యవస్థని మేధావులు 3 దృక్పథాల దృష్ట్యా అధ్యయనం చేశారు. ఒకటి ఇండోలాజికల్, 2 సోషియో ఆంథ్రోపాలజికల్, 3 సోషియాలజికల్ దృక్పథాలు. ఓకే, సో ఇది ముఖ్యంగా గమనించాలి. అయితే ఇండాలజిస్టులు ఈ కులాన్ని పౌరాణిక సాహిత్య దృష్టితో చూస్తే, సోషియో ఆంథ్రోపాలజిస్టులు సంస్కృతి దృష్ట్యా, సమాజ శాస్త్రవేత్తలు స్థరీకరణ దృష్ట్యా అధ్యయనం చేశారు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ కుల వ్యవస్థ ఆవిర్భావం కానివ్వండి, ప్రయోజనం కానివ్వండి, భవిష్యత్తులను పౌరాణిక సాహిత్య ఆధారంగా ఈ ఇండాలజిస్టులు అధ్యయనం చేశారు. వీళ్ళు ఏమన్నారంటే బ్రహ్మ లేదా విరాట్ పరుషుడి నుంచి వర్ణాలు ఉద్భవించాయని, ఆ తర్వాత అనులోమ ప్రతిలోమ వివాహపు ఆచార ఫలితంగా వర్ణ వ్యవస్థలో కులాలు విభాగాలుగా అభివృద్ధి చెందాయని వీరు భావిస్తారు. అయితే కుల వ్యవస్థ ప్రధాన ఉద్దేశం శ్రమ విభజన. సమాజం 4 సమూహాలుగా వర్గీకరించబడడానికి ఒక తాత్విక సిద్ధాంతంగా అందరూ అంగీకరించడం ప్రారంభమవడంతో ఈ సమూహాలు మరింత దృఢంగా గతిశీలతార రహితంగా మారడమే కాకుండా వీటిలో సభ్యత్వం, వృత్తి సాంప్రదాయక ప్రాతిపదికన లభించడం ప్రారంభం అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఓకే, హడ్సన్, రిస్లే, హోబెల్, క్రోబర్ మొదలైనటువంటి సామాజిక మానవ శాస్త్రవేత్తలు నిర్మించినటువంటి ఈ సామాజిక దృక్పథం 4 దిశలుగా వ్యాపించిందని చెప్పుకోవచ్చు. ఒకటి వ్యవస్థాపరమైనది, 2వది నిర్మితీయమైనది, 3 సంస్థాగతమైనది, 4వది సంబంధితమైనటువంటి దృక్పథాలు. మరి హట్టన్ ప్రతిపాదించినటువంటి వ్యవస్థాపరమైనటువంటి నిర్మితీయ దృక్పథాల ప్రకారం కులం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక విశిష్ట సంస్థ. అయితే క్రోబర్, రిస్లే లాంటి పరిశోధకుల సంస్థాగతమైనటువంటి ఉపగమం ప్రకారం కనుక గమనిస్తే కుల వ్యవస్థ అనేది కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ప్రాచీన కాలంలో ఈజిప్టు, మధ్యయుగాల్లోని యూరప్, అదేవిధంగా ప్రస్తుత దక్షిణ యునైటెడ్ స్టేట్స్లో కూడా కనిపిస్తుంది. మరి సంబంధిత ఉపగమం ప్రకారంగా గమనిస్తే వ్యాపార నిర్వహణ, ఫ్యాక్టరీ లాంటి వాటిలో కూడా కులాన్ని పోలినటువంటి స్థితులు ఉంటాయని పేర్కొనడం జరిగింది. మరి కుల వ్యవస్థ ఉందా లేదా అనేటటువంటి అంశం సమూహాలలో గతిశీలత ఉందా లేదా అనే అంశం ఆధారంగా నిర్ణయించబడుతుంది. మరి గతిశీలత మామూలుగా ఉండే కుల వ్యవస్థ లేదని, గతిశీలత లేకుంటే కుల వ్యవస్థ ఉందని భావం. సో కుల వ్యవస్థను సమాజంలోని సామాజిక స్థరీకరణ రూపంగా, సామాజిక అసమానత దృగ్విషయంగా సమాజ శాస్త్రం దృక్పథం వివరిస్తుంది.
మరి ఆ తర్వాత ఇతర అంశాలు కూడా చర్చిద్దాం. ముందుగా ఇక్కడికి సంబంధించినటువంటి నోట్స్ ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. ఓకే. భారతీయ సామాజిక శాస్త్రం ఏం చెప్పుకుంటున్నా? కులం గురించి. రైట్. భారతీయ సమాజపు సామాజిక నిర్మితికి ఒక ప్రత్యేక సామాజిక సంస్థ కులం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో అతి ప్రాచీన కాలం నుంచే భారతీయ సామాజిక వ్యవస్థకు ఆధారంగా ఉన్నటువంటి ప్రాచీన సామాజిక సంస్థగా కులాన్ని వర్ణించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఎందరో శాస్త్రవేత్తలు కులాన్ని అధ్యయనం చేయటం జరిగింది. సో మరి కులం గురించినటువంటి సాహిత్యం, అదేవిధంగా అధ్యయనాలు ఎక్కువ స్థాయిలో లభించడానికి గల కారణం ఏమిటంటే కులం అధ్యయన అంశంగా ఎందరినో ఆకర్షించడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. మరి కొంతమంది శాస్త్రవేత్తలు గనక గమనిస్తే ఎవరెవరు? ఎస్సి రూబే, అదేవిధంగా ఎంఎస్ శ్రీనివాసన్, అదేవిధంగా గఫ్, అదేవిధంగా లెవిస్, అదేవిధంగా మ్యారియట్, అదేవిధంగా ఆండ్రే బెటెల్లా, ఓకే. సో ఈ సమాజ శాస్త్రవేత్తలు కూడా వీళ్ళందరూ కూడా తమ గ్రామీణ అధ్యయనాల్లో కులాన్ని ఒక సంస్థగా
ఒక సామాజిక సమూహంగా విశ్లేషణ చేశారు. సామాజిక సమూహంగా విశ్లేషణ చేశారు అని చెప్పుకోవచ్చు. ఓకే ఆఫీసర్. అదేవిధంగా కులం యొక్క అర్థం గనక గమనిస్తే, కులం యొక్క అర్థం గనక గమనిస్తే, కులం అనేటటువంటి పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు అంటే కాస్ట్ అంటారు. ఓకే. సో ఈ కాస్ట్ అనేటటువంటి పదం స్పానిష్ పదం అయినటువంటి కాస్టా అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది అని చెప్పుకోవచ్చు. మరి సూపర్ జస్ట్ సూపర్. ఓకే. సో కాస్టా అనేటటువంటి పదానికి అర్థం ఏమిటంటే జాతి, అదేవిధంగా వారసత్వ లక్షణాల సంశ్లిష్టత, వారసత్వ లక్షణాల సంశ్లిష్టత అనేటటువంటి అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా కాస్టా అనే పదం కాస్టా అనేటటువంటి పదం లాటిన్ భాషలోని కాస్టస్ అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది. ఓకే. కాస్టస్ అంటే ప్యూర్ అనేటటువంటి పదం నుంచి ఆవిర్భవించింది. ఓకే. అయితే భారతదేశంలో 17వ శతాబ్దం వరకు ఈ కాస్ట్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించలేదు. ఓకే. సో ఇది అతి ముఖ్యంగా గమనించాలి. అయితే భారతదేశంలో జాతి అనేటటువంటి వర్గాలను సూచించడానికి పోర్చుగీసు వారు ఈ కాస్ట్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఓకే. ఆ తర్వాత దీనిని ఆంగ్లేయులు కూడా అనుసరించారు అని చెప్పుకోవచ్చు. ఓకే ఆఫీసర్స్. ఆ తర్వాత కులం యొక్క నిర్వచనాలు, కాస్ట్ యొక్క నిర్వచనాలు. సో చూడండి, కులం అనేది ఒక సంక్లిష్టమైనటువంటి దృగ్విషయం. దీనిని ఇక్కడ సూచించడం అంత సులువైన పని కాదని చెప్పుకోవడం జరిగింది. అయితే రచయితలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, కులం మరియు దాని ఆవిర్భావం మరియు నిర్వచనం, లక్షణాలు మొదలైనటువంటి అంశాలను వివిధ రీతుల్లో విశ్లేషించారని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్జి బెయిలీ, అదేవిధంగా ఎంఎన్ శ్రీనివాస్, వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళ అభిప్రాయం ప్రకారం కులాలు అనేవి నిర్మితులు అని చెప్పడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కొంతమంది కులాన్ని నిర్వచించకుండా లక్షణాలను తెలిపిన వారు ఎవరు అంటే కేట్కర్, రిస్లే, అదేవిధంగా దత్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కులం ఒక బంధిత సమూహం, అని ఎవరు చెప్పారు ఆఫీసర్స్ అంటే
డిఎన్ మజుందార్, అదేవిధంగా టిఎన్ మదన్. టిఎన్ మదన్ అని చెప్పుకోవచ్చు. రైట్. ఆ తర్వాత నిర్వచనాలలో ముఖ్యంగా గమనిస్తే రిస్లే యొక్క నిర్వచనం ఒకసారి చెప్తాను చూడండి. కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనో ఒకే విధమైన వంశానుక్రమంతోనూ ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైన పేరుతో వ్యవహృతమవుతాయి. అందరూ సాధర్మంతో ఉన్నట్లయితే దాన్ని కులం అంటారు. సో ఇది రిస్లే చెప్పాడు. రెండవది లుండ్బర్గ్. సో లుండ్బర్గ్ ఏమన్నాడో జాగ్రత్తగా వినండి. కులం ఒక బంధిత సామాజిక వర్గం, ఒక బంధిత సామాజిక వర్గం. దీనిలో సభ్యులు జన్మ ద్వారా సభ్యులు అవుతారు. జన్మ ద్వారా సభ్యులు అవుతారు. ఈ సభ్యత్వం నుంచి తప్పించుకోలేరు. ఈ సభ్యత్వం నుంచి తప్పించుకోలేరు. ఓకే. గతిశీలత, అదేవిధంగా అంతస్తు విభేదాల విషయంలో అంతస్తు విభేదాల విషయాలలో చాలా బంధితంగా ఉండేటటువంటి స్థరీకరణ వ్యవస్థగా కులాన్ని నిర్వచించవచ్చని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఈఏహెచ్ బ్లంట్. ఈఏహెచ్ బ్లంట్. సో ఈయన కూడా నిర్వచించడం జరిగింది. కులం ఒక సజాతీయ సమూహం. కులం ఒక సజాతీయ సమూహం లేదా సజాతీయ సమూహాల మొత్తం. సజాతీయ సమూహాల మొత్తం. కులానికి ఒక పేరు ఉంటుంది. కులానికి ఒక పేరు ఉంటుంది. సభ్యత్వం వారసత్వ రీత్యా వస్తుంది. సభ్యత్వం వారసత్వ రీత్యా వస్తుంది. సో కులం తన సభ్యుల మధ్య ఉన్నటువంటి సామాజిక నిబంధనలపై కొన్ని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తుంది. సామాజిక నిబంధనలపై కొన్ని నియమ నిబంధనలు విధిస్తుంది. ఓకే. సో అంతేకాకుండా సాంప్రదాయక కుల వృత్తిని పాటించడం, సాంప్రదాయక కుల వృత్తిని పాటించడం, అదేవిధంగా ఒక పూర్వీకుని నుంచి ఉద్భవించామని భావించడంతో పాటు కులం ఒక సామాజిక సముదాయంగా పరిగణించబడుతుంది అని చెప్పటం జరిగింది. ఇది అధ్యక్ష
ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. సో, కులం యొక్క లక్షణాలు రేపటి క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు. నమస్తే. ఓకే ఆఫీసర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.